చూడండి, నేను రాష్ట్ర ప్రజలందరికీ నేను ఆధారం లేకుండా ఏ ఒక్క మాట మాట్లాడను. రాష్ట్ర ప్రజలారా, ఒక్కసారి మీరందరూ కూడా గమనించండి. ఇదిగో అందుకనే జీపీఎస్ కెమెరాతో 1/11/2025 4 రోజుల క్రితం తీసినటువంటి ఫోటోలు ఇవన్నీ. నాలుగు రోజుల క్రితం తీసిన ఫోటోలు మేమందరం వెళ్ళి సందర్శించినప్పుడు ఈ ఫోటోల యొక్క పరిస్థితి చూడండి, ఎంత దుర్గంధం. ఇదంతా ఫౌంటైన్లో మొత్తం పాచి పేరుకుపోయింది. చూడండి, ఫౌంటైన్లో మొత్తం పాచి పేరుకుపోయి గత 10 నెలలుగా కనీసం చీపురు పట్టి ఈ విగ్రహం పరిసర ప్రాంతాలని పరిశుభ్రం చేసినటువంటి పరిస్థితి లేదు. 10 నెలలుగా. నేను అందుకని శాటిలైట్ ఫోటోలతోనే మాట్లాడుతున్నా. నేనేమి మ్యానిపులేటెడ్ ఫోటోలు కాదు, ఇవన్నీ శాటిలైట్ నుంచి తీసినటువంటి ఫొటోస్. శాటిలైట్ ఫోటోలతో మాట్లాడుతున్నా. గత 10 నెలల నుంచి ఈ ప్రదేశం ఈ విధంగా అబాండ్ చేయబడి, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పక్కనే ఉన్నటువంటి ప్రదేశం. ఇది కాకి రెట్టలతోటి దుర్గంధం. అక్కడ 5 నిమిషాలు కూడా నుంచోలేని పరిస్థితి. ఏం చేస్తున్నాం అంబేద్కర్ వాదులుగా మనందరం? ఈ విధంగా ఫౌంటైన్లు పరిసర ప్రాంతాలు ఈ విధంగా ఇది అంబేద్కర్ విగ్రహం పక్కనే ఉన్నటువంటి లైబ్రరీ పరిస్థితి అండి. నో లైట్స్. ఆ లైబ్రరీలో లైట్లు కూడా వేయటానికి లైట్లు లేవు. లైట్లు కాదు కదా, ఏసీ కాదు కదా. లోపలికి వెళితే పక్కనున్నటువంటి మనిషి మనకి కనిపించని పరిస్థితి. ఎందుకు అంటేనంట, నెలకు 10 లక్షల కరెంటు బిల్లు వస్తుందంట. ఆ 10 లక్షల రూపాయలు కట్టడానికి వీళ్ళకి దగ్గర డబ్బులు లేవంట. 400 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి విగ్రహం 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కరెంటు బిల్లు కూడా కట్టలేక ఆ విగ్రహాన్ని పక్కన పడేశారు అంటే, మరి 2 లక్షల 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టి అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారండి మీరు? మరి వేల కోట్ల రూపాయలు నిన్నటి వరకు 17 నెలల్లో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా. ఈ అప్పు చేసి దేన్ని డెవలప్ చేస్తారండి మీరు? దేన్ని డెవలప్ చేస్తారు సార్ ముఖ్యమంత్రి గారు? మీరు దేన్ని డెవలప్ చేస్తారు? ఈ రాష్ట్రాన్ని డెవలప్ ఈ విధంగా చేస్తారా డెవలప్మెంట్? అరే, ఈ దేశంలో మీరు ముఖ్యమంత్రి అయినా, మీ కొడుకు మంత్రి అయినా, మీ తమ్ముడు ఉప ముఖ్యమంత్రి అయినా, మీరందరూ ఎవరి మీద ప్రమాణం చేశారు సార్? రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు సార్. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు మంత్రులు అయ్యారు. రాజ్యాంగం ఈరోజు Z+ కేటగిరీలో తిరుగుతున్నారు, మీ అందరూ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇదేనా అని అడుగుతున్నాను. ఇది కరెక్ట్గా అంబేద్కర్ విగ్రహానికి ఎంట్రన్స్లో ఉన్నటువంటి పరిస్థితి అండి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంట్రన్స్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇది